హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి వెనక వాస్తవాలు, ఉద్దేశాలు. ఈ న్యూస్ ఎనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. లైక్ చేయమని నేను రోజు అడుగుతూనే ఉన్నాను, కానీ మీరు లైక్ చేయట్లేదు చాలామంది. అంటే ఫస్ట్ గంటలో చూస్తున్న ఫస్ట్ 1 అవర్లో ఒక 10,000 మంది చూస్తున్నారు. ఈ 10,000 మందిలో 3,000 మంది లైక్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇంక స్లో అవుతుందన్నమాట. సో ఫస్ట్ 1 అవర్ చూస్తున్న 10,000 మందిలో 8,000 మంది లైక్ చేయొచ్చు. లైక్ చేయడానికి మీకు ఏమైనా అంటే ఇంకేమైనా కోరుకుంటున్నారా, లేదా ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయా? సో వీలైతే లైక్ చేయండి, ప్రతి లైక్ ఇంపార్టెంట్. అలాగే కింద హైప్ బటన్ ప్రెస్ చేసి హైప్ చేయండి. ఇక విశాఖకు రైడెన్ 1000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ ప్రతిపాదన. 87,000 కోట్ల పెట్టుబడులు, ప్రోత్సాహకాలపై ప్రభుత్వంతో సంప్రదింపులు. విశాఖ నగరానికి మరో ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ రాబోతోంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 87,250 కోట్ల పెట్టుబడులతో 1000 మెగావాట్ల ఏఐ పవర్ డేటా సెంటర్ చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. 2.5 ఏళ్లలో మొదటి దశ యూనిట్ను పూర్తి చేయనున్నట్టు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది. దీనిపై ఉన్నత స్థాయి అధికారుల బృందం చర్చిస్తున్నట్టు సమాచారం. 3 చోట్ల 480 ఎకరాలు సేకరించి 87,000 కోట్ల పెట్టుబడులు పెట్టి 1000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన అంట. 3 ఏళ్లలో వస్తుంది అంటున్నారు. సో ఈ డేటా సెంటర్ల వలన నిజానికి భారీగా ఉపాధి అవకాశాలు రావు, కానీ పెట్టుబడులు అయితే ఎక్కువ వస్తాయి. ఉపాధి అవకాశాలు ఏమి భారీగా బీభత్సంగా రావు, కానీ పెట్టుబడి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పెట్టుబడులు పెట్టడం ద్వారా కొంత ట్రాన్సాక్షన్స్ అవి ఇవి జరుగుతాయి. విశాఖపట్నం చుట్టుపక్కల ఆల్రెడీ అదానీ డేటా సెంటర్ వస్తుందని ఎప్పుడో 2018లో ఒప్పందం చేసుకున్నారు. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. కానీ ఈలోగా గూగుల్ డేటా సెంటర్ కానీ అండ్ ఇతర అనుబంధ సంస్థలు చాలా వరకు నెలకొల్పాలని చూస్తున్నాయి. సో విశాఖపట్నాన్ని అయితే ఊరిస్తుంది. రాబోయే 7 ఏళ్లలో విశాఖపట్నం చుట్టుపక్కల ఐటీ సంస్థలు, డేటా సెంటర్లు, పెద్ద పెద్ద ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా మంచి న్యూసే. తర్వాత నమో @25 ప్రభుత్వ అధినేతగా మోదీకి 25 ఏళ్ళు. గుజరాత్లో 3 సార్లు, కేంద్రంలో 3 పర్యాయాలు భాజపా విజయసారథి. సో నరేంద్ర మోదీ గారు 2001 అక్టోబర్ 7వ తేదీన ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సో నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అయి 25 ఏళ్ళు అంటే సబర్మతి ఎక్స్ప్రెస్ గోద్రా ఇన్సిడెంట్ జరిగి 24 ఏళ్ళు అనమాట. ఆయన ముఖ్యమంత్రి అయిన ఏడాది లోపే, ఒక 10 నెలల వ్యవధిలోనే ప్రమాదం, గోద్రా ఎక్స్ప్రెస్ ఘటన జరిగింది. దేశ చరిత్రలో మర్చిపోలేని ఘటన అది. ఈ మధ్య ఆయన క్లీన్ చిట్ కూడా ఇచ్చారు. సో మోదీ గారు గుజరాత్లో వరుసగా 3 సార్లు గెలిచి, సీఎంగా గెలిచి 2014లో కేంద్రంలోకి అడుగుపెట్టి, కేంద్రంలో కూడా వరుసగా 3 సార్లు బీజేపీ గెలిచింది అంటే అది ఆయన చలవే. ఆయన నాయకత్వ పటిమ, ఆయన పరిపాలన దక్షతే కారణం. వీటన్నింటికీ తోడు డామినేట్ చేస్తూ పరిపాలన కంటే, నాయకత్వం కంటే మాట తీరు, మాటల ద్వారా కట్టిపడేయడం ఆయన గొప్పతనం. ఇక క్వాంటమ్ టనలింగ్పై పరిశోధనలకు నోబెల్. జాన్ క్లార్క్, మిషెల్ డెవోరెట్, జాన్ మార్టినిస్లను వరించిన పురస్కారం. డిజిటల్ కమ్యూనికేషన్లు, కంప్యూటింగ్ సాంకేతికతలను ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కిస్తున్న సబ్ అటామిక్ క్వాంటమ్ టనలింగ్పై తొలినాళ్లలో విశేష పరిశోధనలు చేసిన జాన్ క్లార్క్, మిషెల్ డెవోరెట్, జాన్ ఎం మార్టిన్స్లకు భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది. ఎప్పుడో 1980లో వీరు చేసిన కృషి అంటండి. ఇక అంగరంగ వైభవంగా పైడితల్లి సిరిమానోత్సవం, తరలి వచ్చిన 4 లక్షల మంది భక్తులు. విజయనగరం సిరిమానోత్సవం నిన్న ఘనంగా జరిగింది. 4 లక్షల మంది భక్తులు వచ్చారు. ఇక ఎన్డీబీ రోడ్లపై నిర్లక్ష్యం ఎందుకు? వైకాపా సర్కార్ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక గుత్తేదారులకు బకాయిల చెల్లింపు, ఇప్పుడు మళ్ళీ బిల్లులు పెండింగు, నిలిచిపోయిన పనులు. ఎన్డీబీ ప్రాజెక్టులో భాగంగా ఇదిగోండి ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు ఎన్డీబీ ప్రాజెక్టులో భాగంగా విస్తరిస్తున్నారు. పనులను గుత్తేదారు ఆపేయడంతో జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో ఇలా మడుగులా మారింది. వాహనదారులను అప్రమత్తం చేస్తూ పోలీసులు సూచక బోర్డు పెట్టారు. ఇలా ఎక్కడికక్కడ రోడ్లు మళ్ళీ వర్స్ట్ అయిపోయినాయి, రోడ్లు మళ్ళీ పాడైపోయినాయి. ఇప్పుడు వర్షాలు ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో భారీగా వర్షాలు కురిసాయి కదా,
దానివల్ల రోడ్లు మళ్ళీ పూర్వస్థితికి వచ్చేసాయి. ఎక్కడికక్కడ గుంతలు, పెద్ద పెద్ద గుంతలు, ఇటువంటి పరిస్థితి ఉందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా రోడ్లు వేయాలంటే పాత బిల్లులు ఇవ్వాలి. పాత బిల్లులు ఏమో పెండింగ్లో ఉన్నాయి. ఆ బిల్లులు క్లియర్ చేస్తే కానీ కాంట్రాక్టర్లు రోడ్లు వేయడానికి ఇష్టపడట్ల. అది పరిస్థితి. అది మంచి వార్త రాశారు. తర్వాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ. మద్యం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. మద్యం కుంభకోణం కేసులో నిందితుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఈ మేరకు తీర్పు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో కోరలు చాస్తున్న క్యాన్సర్ మహమ్మారి బారిన 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు 16 నెలల వ్యవధిలో రిమ్స్లో 416 శస్త్రచికిత్సలు. గుర్తించే సమయానికే చేయి దాటిపోతుందంటున్న వైద్యులు. 16 నెలల వ్యవధిలో రిమ్స్లో 416 శస్త్రచికిత్సలు అంటండి ఆదిలాబాద్ జిల్లాలో. వామ్మో. ప్రకృతి వనరులకు నెలవైన తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాన్సర్ వ్యాధి కోరలు జోస్తోంది. వయోవృద్ధులతో పాటు 3 పదుల వయసున్న యువత ఈ మహమ్మారి బారిన పడడం కలవరానికి గురి చేస్తోంది. ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్లో 2024 ఏప్రిల్ నుంచి 2025 జూలై వరకు 416 శస్త్రచికిత్సలు జరగడం పరిస్థితికి అడ్డం పడుతోంది. ప్రధానంగా నోటి, రొమ్ము, థైరాయిడ్, పెద్దపేగు, జీర్ణాశయం, ఆహారనాళం, మూత్రాశయం, కిడ్నీ, గర్భాశయం, ముఖద్వారం, ఊపిరితిత్తులు, చర్మ క్యాన్సర్లతో ఎక్కువ మంది ఆసుపత్రికి వస్తున్నారని చెప్తున్నారండి. చాలా దారుణం ఉంది పరిస్థితి. మునగ ఆదాయానికి లేదు బెంగ. సాగు తోడ్పాటును అందిస్తున్న కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకం వర్తింపు. సో మునగ సాగుకి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇక్కడ నాట్లు తీయడం కానీ, కాలువలు కట్టడం కానీ ఆ పనులన్నీ చేస్తున్నారంట. సో 25 సెంట్ల విస్తీర్ణంలో నాటితే 38,115 రూపాయలు, 50 సెంట్ల విస్తీర్ణంలో నాటితే 75,148 రూపాయలు, 75 సెంట్లలో నాటితే 1,25,000, ఎకరా విస్తీర్ణంలో మునగ నాటితే 1,49,000 ప్రభుత్వం సాయం ద్వారా వస్తుందంట. మునగ సాగుకి మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే మునగాకు పొడి వాటర్లో కానీ వేసుకొని తాగితే, వేడి నీళ్ళలో మునగాకు పొడి వేసుకొని తాగితే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పి ఈ మధ్య చాలామంది దాన్ని బాట పడుతున్నారు అన్నమాట. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న మునగాకు, జామాకు, వాటి పొడుల వలన ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని ఈ మధ్య తెలుస్తుంది. సో అందుకే ప్రభుత్వం కూడా దానికి ప్రోత్సాహం ఇస్తుంది. ఇక మోహన్ బాబు యూనివర్సిటీకి అదనంగా వసూలు చేసిన 26.27 కోట్లు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు. వర్సిటీ అనుమతి, గుర్తింపు రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు చేసిందంట. తాత్కాలిక స్టే విధించిన హైకోర్టు. వెంటనే ఆయన కోర్టుకు వెళ్ళడం, హైకోర్టు స్టే విధించడం అన్నీ జరిగిపోయినాయి. మోహన్ బాబు లీగల్ సిస్టమ్ని మోహన్ బాబు గారు వాడుకున్నంతగా ఇంకెవరు వాడుకోరు. చూడండి, ఆయన 26.27 కోట్లు అదనంగా వసూలు చేశారు ఫీజుల రూపంలో. విద్యార్థులకు సర్టిఫికేట్లు ఎగ్గొట్టారు, ఇబ్బంది పెట్టారు. దాంతో ఫిర్యాదులు ఎక్కువగా వెళ్ళడంతో యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇమీడియట్గా ఆయన కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. చూడండి ఎంత వ్యవస్థ, అంటే పెద్ద స్థాయి వాళ్ళకి ఎంత ఈజీగా పనులు అవుతున్నాయనేది చూడండి. మోహన్ బాబు వర్సిటీని మూసేయండి, ఆ బాధ్యతలు ఎస్వీయూకి అప్పగించండి. విద్యార్థుల నుంచి 26 కోట్ల అదనపు వసూళ్లు, సర్టిఫికేట్లు ఇవ్వకుండా తీవ్ర వేధింపులు, 15 రోజుల్లో అదనపు ఫీజులు వెనక్కి ఇవ్వాలి. ఉన్నత విద్యా కమిషన్ సంచలన ఉత్తర్వులు, 15 లక్షలు జరిమానా చెల్లించిన విశ్వవిద్యాలయం గుర్తింపు రద్దు, వసూళ్లపై హైకోర్టుకు వర్సిటీ అని వేశారు. ఇక వైభవంగా పౌర్ణమి గౌరుడి సేవ. అప్పన్న ఆభరణాల లెక్కల్లో వ్యత్యాసాలంటండి. పూర్వ ఏఈఓ ప్రధాన అర్చకులకు నోటీసులు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సింహాచలం అప్పన్న స్వామి ఆలయ ఆభరణాల లెక్కల్లో వ్యత్యాసాలు ఉన్నాయని ఇప్పుడు తెలిసింది, బయటకు తెలిసింది. సో దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుంది. 2.5 ఏళ్లుగా నకిలీ మద్యం తయారీ, 3 అరెస్టు, రిమాండ్ విధించిన ఎక్సైజ్ కోర్టు. ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ మద్యం తయారీ, బాట్లింగ్ కేంద్రం దాదాపుగా 2.5 ఏళ్లుగా, అంటే వైకాపా ప్రభుత్వ హయాం నుంచి అక్కడే కొనసాగుతున్నట్టు తేలింది. సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు పాత బార్ ప్రాంగణంలో పరిస్థితులను బట్టి ఈ అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదండి 2.5 ఏళ్ళు. సో పాత డేట్లన్నీ చూస్తే సో ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది ఏంటనేది చూస్తే 2.5 సంవత్సరాలు, అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి 2023 జనవరి నుంచి నడుస్తుంది అన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చూడండి, భారీగా వేలాదిగా టన్నుల కొద్దీ స్పిరిట్ అది ఇది తీసుకొచ్చి నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్లకి, ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తున్నారంట. వీళ్ళు ఎంత బరి తెగించారండి, ఎంత చూడండి.
నకిలీ మద్యం కేసులో స్థానిక నేత అరెస్టుకు రంగం సిద్ధం. 1-2 రోజుల్లో లొంగిపోనున్న ఏవన్ జనార్దన్ రావు. మొలకల చెరువు ఎక్సైజ్ సిఐపై బదిలీ వేటు. సో సిఐ హిమబిందు అనే ఆమె అక్కడ నకిలీ మద్యం దందాకు అండగా నిలిచారంట, తయారీదారులతో కూడా కుమ్మక్కయ్యారంట. కాబట్టి ఆమె మీద కూడా బదిలీ వేటు ఏంటి? బదిలీ చేస్తే సరిపోద్దా? మళ్ళీ వేరే చోటకి వెళ్ళి అలా చేసుకోండి అమ్మా అని వెంటనే పక్కన పెట్టాలి కదా, సస్పెండ్ చేయాలి కదా. చాలా పెద్ద చర్యలు తీసుకున్నారు బదిలీ అంటే. టిడ్కో ఇళ్లను ప్రతి శనివారం లబ్ధిదారులకు కేటాయించాలి. కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందస్తు అర్హత సాధించిన శాంకోల్ కలరాటెక్ తితిదేలో వైకాపా కోవర్టులు ఎప్పటికప్పుడు భూమనకు సమాచారం చేరవేస్తున్న తీరు. పాలక మండలి ఎజెండాలో అంశాల వెల్లడిపై అనుమానాలు. ఆయనే చెప్పాడుగా, 2000 మంది మా వాళ్ళు ఉన్నారు తిరుమల దేవస్థానంలో, మీరు నన్ను ఏం చేయగలరు, మొత్తం నాకు సమాచారం వచ్చేస్తుందని ఆయన ఒక వీడియోలో చెప్పాడు. అయినా సరే టీటీడీ అలర్ట్ అవ్వాల, కొత్త బోర్డు అధికారులు అలర్ట్ అవ్వాల. సో అందుకని భూమన కరుణాకర్ రెడ్డి గారికి టీటీడీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలన్నీ చేరవేస్తూనే ఉన్నారు. చూడండి, తితిదిలో వైకాపా కోవర్టులు ఎప్పటికప్పుడు భూమనకు సమాచారం. రాష్ట్రంలో వైకాపా అధికారం కోల్పోయినా తితిదిలో ఆ పార్టీకి చెందిన కోవర్టులు మాత్రం ఎక్కువైపోయారు. తితిదిలో చీమ చిటుక్కుమన్నా ఆ పార్టీ నేతలకు సమాచారం చేరవేస్తున్నారు. మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ కోయంబత్తూరులో G2 అనే రియల్ ఎస్టేట్ వెంచర్ సంస్థ తమ సంస్థ ప్రాంగణంలో తితిది ఆలయాన్ని నిర్మించాలని గతేడాది ఆగస్టులో ముఖ్యమంత్రికి లేఖ రాసింది. సీఎం చంద్రబాబు మౌఖిక ఆదేశాలతో త్వరలో జరగబోయే పాలక మండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. పాలక మండలి ఎజెండాలో 24వ అంశంగా దీన్ని బోర్డు సెల్ ప్రస్తావించిందని పేర్కొన్నారు. వాస్తవానికి పాలక మండలి సమావేశం తేదీ అజెండా ఇంకా ఖరారు కానే లేదు. అయినా భూమన అజెండాను కూడా ప్రకటించారనమాట. సో తన మనుషుల్ని టీటీడీలో పెట్టుకొని వాళ్ళ ద్వారా సమాచారం లీక్ చేయించుకొని తను బయటపెట్టి రాజకీయంగా ప్రయోజనాలకు వాడుకుంటున్నాడు. గతంలోనే ఆయన ఈ మాట చెప్పాడు, మా వాళ్ళు 2000 మంది ఉన్నారు అని. అప్పుడే టీటీడీ స్పందించలేదు. ఇదంతా లోపాయికారిగా నీకిది నాకిది అనేటట్టు ఉన్నారేమో గతం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు. మీడియా ముందు మాత్రం తిట్టుకుంటున్నారు, లోపాయికారిగా మాత్రం ఒప్పందాలు ఉన్నట్టున్నాయి. ఇక కల్తీ మద్యం గురించి జగన్ మాట్లాడమా? మీరు మాట్లాడే వాళ్ళ వాళ్ళు మాట్లాడే వాళ్ళే. ప్రజల ప్రాణాలంటే చులకన మీ పార్టీకి వాళ్ళ పార్టీకి. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అనలేదు. కల్తీ మద్యం మాఫియా రెచ్చిపోతున్నారు అంతే. మహనీయుడు వాల్మీకి మహర్షి సీఎం చంద్రబాబుని వాల్మీకి మహర్షిగా మారిన తీరు ఆదర్శం. జగన్ పీఎం శ్రీ పాఠశాలకు సౌర వెలుగులు, కరెంటు బిల్లుల భారం నుంచి ఉపశమనం. మా స్థలాన్ని ఆక్రమించారు, చర్యలు తీసుకోండి. తెదేపా కేంద్ర కార్యాలయంలో బాధితుల ఫిర్యాదు. 0.82 అంటే ఒక 82 సెంట్ల భూమిని వైకాపా ప్రభుత్వంలో 3 వ్యక్తులు ఆక్రమించారని పవన్ నాయక్ మంగళవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఒకసారి మీకు ఆలోచించండి, టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదుల మీద ఫిర్యాదులు తీసుకుంటున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాల మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ దీని మీద ఫాలోఅప్ ఉందంటున్నారా? నిజంగా ఫాలోఅప్ ఉంటే పెద్దిరెడ్డి గారు ఆక్రమించిన భూముల్ని ఈ పార్టీ స్వాధీనం చేసుకునేవాళ్ళు కదా. కేవలం ఫిర్యాదులు తీసుకుంటున్నారు అంతే, ఆ తర్వాత ఏమి జరగట్లేదు. ఇక జగన్ రోడ్డు మార్గంలో వెళ్ళడానికి అనుమతులు లేవు. ఓవైపు ప్రపంచ కప్ మ్యాచ్, మరోవైపు వైకాపా జన సమీకరణ. తమిళనాడు తొక్కిసలాట తరహా ఘటన జరిగే ప్రమాదం. ఈ విషయాన్ని నేరుగా లేఖలో తెలియజేస్తాం. విశాఖ సిపి మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్ రోడ్డు మార్గంలో తలపెట్టిన ఉమ్మడి విశాఖ పర్యటనకు అనుమతులు నిరాకరిస్తున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఈ నెల 9న అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో వైద్య కళాశాలను సందర్శించేందుకు జగన్ రానున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి మాకవరపాలెం వరకు సుమారు 63 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై ర్యాలీగా వెళ్లేందుకు వైకాపా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ కమిషనరేట్ పరిధిలో 11 కిలోమీటర్లు, అనకాపల్లి జిల్లా పరిధిలో 52 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో పర్యటన అనుమతులపై 2 జిల్లాల పోలీసులు స్పందించారు. 9వ తేదీన జగన్ పర్యటన, అదే రోజు వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది కాబట్టి పోలీసు బందోబస్తు ఇవ్వాలి. కాబట్టి జగన్ పర్యటనకు వేల మంది వస్తారు కాబట్టి మేము బందోబస్తు ఇవ్వలేము, ఘటనలు జరిగే తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉంది అని పోలీసులు చెప్తున్నారు. ఇది రాజకీయంగా కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. తర్వాత వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల సేకరణ. పేదలకు విద్యా వైద్యాన్ని దూరం చేస్తున్న చంద్రబాబు. వైకాపా నేతల సమావేశంలో జగన్. మెడికల్ కాలేజీల పీపీపీ అంశంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికీ కూడా క్లారిటీ ఇవ్వడంలో ఫెయిల్ అవుతోంది. ఆ ఫీజుల విషయంలో కావచ్చు, పీపీపీకి ఇవ్వడం వలన వచ్చే లాభాలేంటి అనేది క్లారిటీగా చెప్పడంలో, ప్రజలకు వివరించడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. బహుశా అది ఆ శాఖ మంత్రి గారి ఫెయిల్యూరు, అది ప్రభుత్వానికి కూడా చుట్టుముడుతుందన్నమాట.
సో అది చూద్దాం. కుటూరి పరిశ్రమల మద్యం తయారీ నిజమే. ఇది కూడా మద్యం ఆదాయం బాబు మాఫియాకే. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకుల సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు. మాఫియా వ్యవహారంలో సరఫరా, విక్రయాలు, పెదబాబు చిన్నబాబు అండదండలతో ప్రాంతాల వారీగా ఫ్రాంచైజీలు వసూళ్లు. ప్రతి 4-5 బాటిల్లో ఒకటి నకిలీవే. అమాయకుల ప్రాణాలు హరిస్తూ కాసుల దందా. ప్రభుత్వం ఆధ్వర్యంలోని మద్యం దుకాణాల తొలగింపు. ఊరూరా బెల్ట్ షాపులు, పోలీసుల రక్షణతో వేలంపాట్లు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ర్యాండమ్గా ఎక్సైజ్ దాడులు. నాడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని వైన్ షాపులు, పరిమిత వేళల్లోనే విక్రయాలు, లాభాపేక్ష లేకుండా అన్ని రకాల తనిఖీలతో నాణ్యమైన లిక్కర్ అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీటింగ్ పెట్టి పీపీపీల అంశం మీద, అలాగే ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల మీద, అలాగే నకిలీ మద్యం వ్యవహారంలో కూడా చాలా మాట్లాడారు. అలా మాట్లాడే సందర్భంలో ఆయన కొంత కామెడీ కూడా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే మద్యం క్వాలిటీ ఉండేదని, అది తప్పు, అప్పుడు నకిలీనే ఇప్పుడు నకిలీనే, అప్పుడు మాఫియానే ఇప్పుడు మాఫియానే, అప్పుడు మాఫియా సెంట్రలైజ్డ్ ఉంది, ఇప్పుడు మాఫియా చిల్లరగా ఊరూరా ఉంది, అదే తేడా. ఇక జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుయుక్తులు, పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగాట. జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వలేమని పోలీసులతో చెప్పిస్తున్న సర్కారు. సర్కారు వేరు, పోలీసులు వేరు కాదు. సర్కారే పోలీసులే ప్రభుత్వం తరపునే పనిచేస్తారు. పోలీసులు చెప్పారు అంటే ప్రభుత్వం చెప్పడమే. పోలీసులతో చెప్పిస్తున్న సర్కారు ఏంటి ఇంకా. సో అదే రోజు విశాఖపట్నంలో మ్యాచ్ ఉంది కాబట్టి రోడ్ షోకు అనుమతి లేదు అన్నారు. ఇక వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటన ఖాయం. గురువారం ఆయన మెడికల్ కాలేజీని సందర్శించడం తథ్యం. పోలీస్ ఆంక్షలతో పర్యటన అడ్డుకోవాలని కోవడం అవివేకం. సో మీరు ఏదైనా చేయండి, మేము మాత్రం పర్యటించి తీరుతాము అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఏదైనా చేసుకోండి, మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయం అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. సో ఇది కొంచెం రాజకీయంగా మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఇక నకిలీ మద్యానికి 4 బలి. నర్సరావుపేట, సత్యసాయి, నెల్లూరు జిల్లాల్లో ఘటనలో అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు. హిమాచల్లో ఘోర ప్రమాదం. బిలాస్పూర్ వద్ద బస్సుపై విరిగిపడిన కొండ చర్యలు. 18 మంది మృతి. నుజ్జైన బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. భౌతిక శాస్త్రంలో 3 నోబెల్ చెప్పుకున్నాం. ఇక ప్రభుత్వ తీరుపై గురువుల ధర్నాగ్రహం. పోరుబాట పేరిట విజయవాడలో మహాధర్నా. 28,000 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. 12వ పీఆర్సీ కూడా నియమించకపోవడం దారుణం. 30% మధ్యంతర భృతి ప్రకటించాల్సిందే. పీఆర్సీపై 16 నెలలుగా కాలయాపన తగదు. ఉపాధ్యాయులకు రావాల్సిన 4 డిఏలు ఇంకా ఎందుకు ఇవ్వలేదు? సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాల్సిందే. గత ప్రభుత్వం పెట్టిన హై స్కూల్ ప్లస్ పునరుద్ధరించాలి. దొడ్డిదారి బదిలీలను ఒప్పుకోం. మహాధర్నాలో ప్రకటించిన ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ. సో ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరుగుబాటు మొదలుపెట్టారు. బకాయిలు ఉన్నాయని, పీఆర్సీ వేయలేదని, మధ్యంతర భృతి ఇవ్వాలని, డిఏలు పెండింగ్ ఉన్నాయని, ఇవన్నీ కూడా వాళ్ళ డిమాండ్లు, ప్రధాన డిమాండ్లు. అలాగే రాజధానిలో మరో దోపిడీకి స్కెచ్. ప్రత్యేక ప్రాజెక్టుల కోసం ఎస్పీవీ ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు. పీపీపీ, ఈపీసీ, హైబ్రిడ్ యూనిటీ విధానంలో ఆ ప్రాజెక్టులు కాంట్రాక్టర్లకు అప్పగింత. కాంట్రాక్టర్లకు నేరుగా భూములు కేటాయింపు. ఆ భూములు తనఖా పెట్టి అప్పులు తెచ్చుకునే వెసులుబాటు. పన్నులు, యూజర్ ఛార్జీల రూపంలో ప్రజల నుంచి వసూలు చేయనున్న కాంట్రాక్టర్. ఇప్పటికే ఆ ప్రాజెక్టులో నష్టం వస్తే వీజీఎఫ్ కింద నిధులు ఇవ్వనున్న సర్కార్. ప్రత్యేక ప్రాజెక్టులు సన్నిహితులకు కట్టబెట్టి నీకింత నాకింత అని పంచుకోవడానికి ముఖ్యనేత ఎత్తులు అని. రాజధానిలో మరో దోపిడీ జరగబోతోంది అనేటట్టు ఒకటి రాశారు. తర్వాత డాల్ఫిన్ పేరెంటింగ్, పిల్లల పెంపకంలో కింగ్. తమ పిల్లలకు కష్టం రాకూడదని పెంచే తల్లిదండ్రులు కొందరు, తమ పిల్లలు క్రమశిక్షణతో ఉండాలని కఠినంగా ఉండే పేరెంట్స్ కొందరు, ఏదైనా మాట అంటే వెంటనే భయపడిపోతారని కోపపడడానికి భయపడే తల్లిదండ్రులు ఇంకొందరు, తమ మాటే శాసనంగా పిల్లలు భావించాలనుకున్నారు. ఇలా రకరకాల పేరెంట్స్ ఉంటారు. ఎవరు చేసేది వారికి కరెక్ట్గానే అనిపిస్తుంది. కానీ డాల్ఫిన్ అనే జీవి మాత్రం పేరెంటింగ్లో, పిల్లల పెంపకంలో కింగ్ అంట. అన్ని రకాలుగా తమ పిల్లల్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దంట డాల్ఫిన్. అది సాక్షిలో ఆఫ్ బీట్ కోణంలో ఒక మంచి వార్త రాశారు. పప్పు వ్యాపారులపై ఐటీ సోదాలు. అంబరాన్ని అంటని సినిమాన సంబరం. ఆ ఓటర్ల వివరాలు ఇవ్వండి. బీహార్ తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 3.66 లక్షల మంది పేర్లను తమ ముందుంచాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. జడ్జీల కామెంట్లపై తప్పుడు ప్రచారం. కేసుల విచారణ సమయంలో జడ్జీల వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని సీజే జస్టిస్ గవాయ్ అన్నారు. 24,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 4 రైల్వే ప్రాజెక్టులు చెడ్డ అవుతుంది. సరే, సాక్షిని పక్కన పెడితే ఆంధ్రజ్యోతిలో ఒక మంచి వార్త రాశారు. సో వైసీపీ హయాంలో ఎలా జరిగింది, వైసీపీ హయాంలో నకిలీ మకిలీ ఏ విధంగా ఉంది, నకిలీ మద్యం ఏ విధంగా అమ్మారు, ఇప్పుడు వాళ్ళ గోల ఏంటి,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2022లో జంగారెడ్డిగూడెంలో చాలామంది చనిపోయారు నకిలీ మద్యం కారణంగా. కానీ అప్పుడు ప్రభుత్వం అది నకిలీ మందు కాదు అని చెప్పి ధృవీకరించారు. వాళ్ళకు వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. సో నకిలీ చరిత్ర మరిచి నకిలీ మద్యంపై జగన్ రాజకీయం, ప్రభుత్వ పెద్దలకు ముడిపెట్టే ప్రయత్నాలు, తయారీ కేంద్రాన్ని బయట పెట్టిందే నేటి ప్రభుత్వం, వారు వీరు అని లేకుండా సొంత నేతలపైన చర్యలు, క్షణం ఆలస్యం చేయకుండా ఇద్దరిపై సస్పెన్షన్ వేటు, వివాదాస్పదలను ఏమాత్రం ఉపేక్షించిన చంద్రబాబు, నాడు అరాచకవాదులకు జగన్ ప్రోత్సాహం, దళిత డ్రైవర్ శవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబు, ఆయనను ఇంటికి పిలిచి భోజనం పెట్టిన జగన్, చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగికి పదవి, జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం చావులపై చర్యలు నిల్, మల్లాది బార్లో 6 మృతి, ఆయనకు టికెట్ అని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినవేంటి, ఆయన వాళ్ళనే ప్రోత్సహించారు తిరిగి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేసింది అని తేడా ఇచ్చారనమాట. వీటిపై చర్యలేవి అని డోర్ డెలివరీ అంశం, పట్టపగలు చంద్రయ్యది, అలాగే జంగారెడ్డిగూడెం మరణాలు, వీటన్నింటినీ ఆంధ్రజ్యోతిలో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసి ఇవన్నీ చేసిన మీరా ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించేది అని గట్టిగా ఇచ్చారు. ఇక కల్తీ కిక్కులో కొత్త కోణం, నకిలీ డిస్టిలరీ ఏర్పాటుకు వైసీపీ టైంలోనే జనార్దన్ యత్నాలు, ఇక ఎవరిని వదలొద్దు, నకిలీ మద్యం కేసులో ప్రభుత్వం ఆదేశాలు, నిందితుల కోసం కొనసాగుతున్న వేట, కమిషన్ రేటుకు ఎక్సైజ్ సిఐ హేమబిందు బదిలీ. తర్వాత విద్యుత్ శాఖలో 7 కోట్లు భక్షణ అని, విద్యుత్ శాఖలో అవినీతికి అంతే ఉండదు, అస్సలు ఏమాత్రం మొహమాట పడరు. విద్యుత్ శాఖలో అరుదైన అవినీతి, అంతరించిపోతున్న అరుదైన పక్షి బట్టమేక రోళ్లపాడులో 3.5 ఏళ్ల క్రితం దాని జాడ, ప్రస్తుతం అవి లేవని WII నిర్ధారణ, అయినా వాటి రక్షణ పేరుతో టెండర్, HT తీగలకు డైవర్టర్ల ఏర్పాటుకు రంగం సిద్ధం. అంటే HT తీగలు పెడితే డైవర్టర్లు పెట్టడానికి ఖర్చు అవుద్ది కదా, అక్కడ అవసరం లేకపోయినా ఆ పనులు చేయాలి. ఆ పనులు చేయడం వల్ల మన అనుకునేవాడికి కాంట్రాక్ట్ ఇవ్వచ్చు. ఆ 7 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తే ఎంతో కొంత వెనక్కి వస్తుంది కదా అని సాధారణంగా ఇవే జరుగుతాయి. అవసరం లేకపోయినా పనులు చేసి దాని నుంచి కమిషన్లు తీసుకోవడమే ఇప్పుడు జరుగుతున్న అవినీతి. ఇక ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్తో కూడా UPI చెల్లింపులు అంటే చిన్న పేమెంట్లకి పిన్ ఎంటర్ చేయక్కర్లేదు UPI చెల్లింపుల్లో. అది నేను అమల్లోకి వచ్చింది. తర్వాత పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా ఈవీలు మరో 4 నుంచి 6 నెలల్లో అందుబాటులోకి, శిలాజ ఇంధనాలతో ఆర్థికంగా పెనుభారం, కాలుష్యరహిత ఇంధనాలతోనే దేశ పురోగతి, వచ్చే 5 ఏళ్లలో భారత వాహన రంగం ప్రపంచంలో నెంబర్ 1 కావాలి, కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ. వద్దన్నా పెళ్లి చేసుకున్నాడని నవోరుని చంపేశారు. పెళ్ళని 12 రోజులకే హత్య చేసిన బావమర్ది మరో 2 కలిసి కత్తులతో పొడిచి గుంటూరు జిల్లాలో ఘాతుకం, పోలీసులను రక్షణ కోరిన దక్కన ఫలితం. పాపం ఆయనకి థ్రెట్ ఉందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రక్షణ కోరాడు ఆయన, అయినా సరే పోలీసులు సీరియస్ తీసుకోవాలి. దాంతో బావమర్దే వెళ్ళి 12 రోజులకే వద్దన్నా పెళ్లి చేసుకున్నాడని నవోరుని చంపేశారంట. ఎంత దారుణం అండి, ఎటు వెళ్ళిపోతున్నాయండి మానవత్వం. ఇక కనీస పింఛన్ 2500, 11 ఏళ్ల తర్వాత పెంపు దిశగా సంకేతాలు. ఓకే, వారి వివరాలు ఇవ్వండి. బీహార్ తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 3.66 లక్షల మంది పేర్లను రేపట్లోగా ఇవ్వండి. చేర్చిన పేర్లు గతంలో తొలగించినవా కొత్తవా, ఆ వివరాలు వెల్లడించి గందరగోళం తొలగించండి. ఎన్నికల కమిషన్కి సుప్రీంకోర్టు ఆదేశం. BPCLకు 6000 ఎకరాలు అంటండి. రామాయపట్నం పోర్టు దగ్గర BPCL రిఫైనరీ ప్రాజెక్ట్ రాబోతుంది కదా, సో వాళ్ళకి 6000 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రభుత్వం త్వరలోనే పట్టాలు ఎక్కనున్న మెగా ప్రాజెక్టు, 2029 జనవరికి వాణిజ్య కార్యకలాపాలు, 1000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు సాకారం కావడానికి చకచకా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL 96,862 కోట్ల పెట్టుబడితో రామాయపట్నం వాటర్ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్టు పెట్టబోతోంది. చమురు శుద్ధి కర్మాగారం. దీనికి ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీని మీద చర్చలు జరిగాయి. చివరికి ఫైనల్ అయింది, 6000 ఎకరాలు వాళ్ళకి ఇచ్చారనమాట. ఇంకో 4 ఏళ్లలో అది కార్యరూపం వచ్చే అవకాశం ఉంది. ఇక మోహన్ బాబు యూనివర్సిటీ చెప్పుకున్నాము. ఇక మహిళలకు సఖీ సురక్ష, 35 ఏళ్ళు పైబడిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు రేపు విశాఖలో ప్రారంభించనున్న మెప్మా. అమరావతిలో ప్రత్యేక ప్రాజెక్టుల కోసం SPV కంపెనీల చట్టం కింద రిజిస్టర్ చేసేందుకు అనుమతి. సవేందర్ రెడ్డి కేసులో CBI దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సవేందర్ రెడ్డి వ్యవహారంలో హైకోర్టు CBI దర్యాప్తు చేయమంది కదా, సో ఆ కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
ఎస్ఎల్పి దాఖలకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. గత నెల 22 గంజాయితో అరెస్ట్ అయిన వైసీపీ నేత శవేందర్ రెడ్డి అక్రమంగా నిర్బంధించారంటూ హైకోర్టులో బాయర్ పిటిషన్ సిబిఐకి అప్పగిస్తూ 26న హైకోర్టు తీర్పు, ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే. ఒక చిన్న సోషల్ మీడియా కేసు సిబిఐ ఎంక్వైరీ వరకు వెళ్ళిందంటే ప్రభుత్వానికి తలనొప్పి, అది ప్రభుత్వం పరువు పోద్ది. సో చివరికి సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చింది. చూద్దాం అదేం జరుగుద్దో. తర్వాత ఆంధ్రప్రభకి వెళ్దామా. ఆంధ్రప్రభలో అమరావతిలో భూసేకరణకు లైన్ క్లియర్, పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ జీవో జారీ. ఎక్కడైతే భూ సమీకరణకు ఒప్పుకోవట్లేదో అక్కడ భూసేకరణ చేస్తారు. ఇక 50-50 అని బీహార్లో సీట్ల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రభలో ఒక మంచి వార్త రాశారు. నో బిగ్ బ్రదర్, ఇద్దరికి చెరిసగం సీట్లు, బీజేపీ జేడీయూ కలిపి చెరిసగం సీట్లు తీసుకుంటారంట. మొత్తం 243లో చిన్న మిత్రులకు 35 ఇచ్చి మిగిలిన 205 స్థానాల్లో బీజేపీ జేడీయూ పోటీ. చిరాగ్ పాస్వాన్ పార్టీకి 25 సీట్లు, మాంఝీ కుష్వాహా పార్టీలకు 13 సీట్లు. చిరాగ్ అలక ఎక్కువ సీట్లకు డిమాండ్, సయోధ్య కోసం చర్చలు, బొజ్జగింపులు. దేశ రాజకీయం మొత్తం బీహార్ వైపు చూస్తున్నారు. బీహార్లో ఎవరు గెలుస్తారు ఏంటని, బీహార్లో గెలుపును బట్టి దేశ రాజకీయాల మలుపులు ఉంటాయని భావిస్తున్నారు. ఇక స్వయం సహాయక సంఘాలు మహిళల కోసం 2 కొత్త పథకాలు, ఆరోగ్య సంరక్షణ, ఆర్థికంగా రక్షణ, పట్టణ ఎస్హెచ్జీల్లో అమలు, ఆ సంఘాల సభ్యులకు సఖీ సురక్ష, 74 మున్సిపాలిటీల అమలు, ఉచితంగా 16 రకాల వైద్య పరీక్షలు. మంచిది. అమరావతి పనులు ఎలా సాగుతున్నాయి, నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించిన ఏడీబీ. హద్దుల్లోనే అద్దెపల్లి, కల్తీ మద్యం కేసులో జనార్దన్ వ్యాపారాలపై ఫోకస్, బార్ షాప్తో లిక్కర్ వ్యాపారంలోకి, ఆ తర్వాత సిండికేట్లో కీలక పాత్ర. కల్తీ మద్యం మూలాలు వెలికి తీస్తున్నాం, ఎవరిని వదిలిపెట్టడం, అవసరమైతే కల్తీ మద్యం కాదు బెల్ట్ షాపులను కూడా తీసేయండి పనిలో పని. సో బెల్ట్ షాపుల మీద నెక్స్ట్ నేను ఒక వీడియో చేస్తా గట్టిగానే ఉంటుంది. ఇక అప్పన్న ఆభరణాలు లెక్క తప్పింది, వెండి ఆభరణాలు ఫుల్, రిజిస్టర్లో వివరాలు నిల్, దాతల కానుకలు గుర్తింపేది. ఆ 47 వెండి వస్తువులు ఎక్కడవో చెప్పాల్సిందే, లెక్కల్లో 39 బంగారు ఆభరణాలు కానీ చూపించని అర్చకులు. సో సింహాచలం అప్పన్న స్వామి ఆభరణాలు మాయం చేశారంట వైసీపీ హయాంలో. అలాగే ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేయబోతున్నారు, ఉత్తర్వులు జారీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం, వద్దన్న సోదరుని పెళ్లి చేసుకున్నాడని కృష్ణము ఉరకలు. సో ఇవి ఈ పత్రికలో ఆంధ్రప్రభలో వచ్చాయి. ఆంధ్రజ్యోతి కూడా మూసేసి ఈనాడులో ఒకసారి నేషనల్ అంశాలు చూద్దామా. ముమ్మాటికే నిర్లక్ష్యమే, ఆగస్టులోనే కురుపాం గురుకులంలో పచ్చకామెల కేసు, అయినా పట్టించుకొని అక్కడ సిబ్బంది అధికారులు. శవేందర్ రెడ్డి కేసులో సిబిఐ తదుపరి చర్యలు చేపట్టొద్దు. బిజినెస్ హౌస్ బోట్లు వచ్చేస్తున్నాయంట. పగల జలవిహారం, రాత్రికి వాటిలోనే బస. రాష్ట్రంలో 4 చోట్ల నడిపేందుకు సంస్థల ఆసక్తి, సంక్రాంతి కల్లా అందుబాటులోకి. చూపులేని వారికి సైన్స్ చేరువ, ఐఐటి మద్రాస్ 3D చొరవ. అంధ విద్యార్థులకు సైన్స్ విశేషాలను మరింత చేరువ చేసేందుకు మద్రాస్ ఐఐటి ముందుకు వచ్చింది. రాత్రుల్లో నా భార్య నాగినిగా మారి భయపెడుతోంది, కలెక్టర్కు మొరపెట్టుకున్న భర్త. సమస్యలపై ప్రజల నుంచి వినతుల స్వీకారానికి నిర్వహించే సమాధాన దివస్, ప్రజా ఫిర్యాదుల దినంలో ఓ వ్యక్తి నుంచి వచ్చిన అర్జీ చూసి యూపీలో సీతాపూర్ కలెక్టర్ నివ్వెరపోయారు. తన భార్య నసీమున్ రాత్రిపూట నాగినిగా మారిపోయి బొస్సు కొడుతోందని, బెదిరిస్తోందని మహమూదాబాద్ తహసీల్లోని లోధాసా గ్రామానికి చెందిన మొరాజ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారంట. 40,000 ఫోన్ల చోరీ చేసిన ఫోన్లను పట్టించిన ఐఫోన్ వేట. చోరీకి గురైన తన ఐఫోన్ను వెతికేందుకు బ్రిటన్లో ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం అంతర్జాతీయ ముఠా గుట్టును రొట్టె చేసింది. తస్కరించిన దాదాపు 40,000 ఫోన్లను ఓ గ్యాంగ్ బ్రిటన్ నుంచి చైనా, హాంకాంగ్లకు అక్రమంగా రవాణా చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఐఫోన్ను ట్రేస్ చేయడం ఈజీ ఇతర ఫోన్ల కంటే. సో అలా ఐఫోన్ను ట్రేస్ చేసే క్రమంలో ఇతర 40,000 ఫోన్లు బయటపడ్డాయంట. ఇక హిమాచల్లో బస్సుపై విరిగిపడిన కొండ చర్యలు, వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసుకుందాం, పుతిన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ వ్యాఖ్య. వాణిజ్యం, పెట్టుబడులే లక్ష్యంగా అడుగులు, భారత్లో బ్రిటన్ ప్రధాని పర్యటన నేటి నుంచి, ముంబైలో మోదీతో చర్చలు. ద్వైపాక్షిక భాగస్వామ్య అంశాలపై చర్చించేందుకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ 2 రోజుల పాటు భారత్లో పర్యటించే తొలి అధికారిక పర్యటన బుధవారం ప్రారంభం కానుంది. నాకు భయం లేదు, బాధ లేదు, సీజేఐపై దాడికి యత్నించిన రాకేష్ కిషోర్ ఏమాత్రం పశ్చాత్తాపం లేదు, ధైర్యంగా తనను తాను సమర్థించుకుంటున్నాడు. నాకేం భయం లేదు, బాధ లేదు, నా ఇష్టం అని. ఏముంది, 72 సంవత్సరాలు వయసు అయిపోయింది. ఆ ముసలాయన మీద అందరూ సింపతి చూపిస్తారు, ఏమీ చేయరు, పైగా లాయరు.
సో తను సమర్థించుకుంటాడు, ఉన్నంతకాలం ఇలా ఉంటాడు. ఇక బీహార్లో మొదలైన కోలాహలం, ప్రధాని మోదీకి లష్కరే బెదిరింపులు, 24,000 కోట్లతో 4 రైల్వే ప్రాజెక్టులు, ఎట్టకేలకు కేజ్రీవాల్కు బంగ్లా కేటాయింపు. సో ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కంటెంట్ లైక్ చేయండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాతే వీడియో కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.